సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు సీతారామ కళ్యాణం జై శ్రీరామ గుడ్ సమయమానంగా జరగడానికి సహకరించి తలెత్తితేనే ఇంద్ర పదవులు మించి మోమూతి గిరిపితే మూడు లోకాలు మారుకుంటే బయటనే అడుగులై నిలిచే ఘోరగిరితే నీరై కొండలెల్ల తెగపారే మారుకుంటే బయటనే అడుగులై నిలిచే చేపెట్టితే శిలకు ప్రాణము వచ్చే చేరుకమున హరిలేరు నీకు మరి సర్వేశ్వర పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఆ చివరిలో ఉన్న పోలీసులకు వాళ్ళే శ్రీరామ్ చెప్తాం. రెండు చేతుల పైకెత్తాలి. జై శ్రీరామ్. రెండు చేతుల పైకెత్తాలి. మనందరికి కూడా మన ఎదురుగా శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి మన దగ్గరికి వచ్చాడు. ఒక్కసారిగా అందరు కూడా చేతుల పైకెత్తండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనకి సీతారామ కళ్యాణం అన్నది ఎంతో ప్రధానమైనటువంటి ఘట్టం. నిజానికి సీతారామ కళ్యాణ కథ శ్రీరామాయణంలో బాలకాండలోంచి పరిశీలించి తెలుసుకున్న దానికన్నా అయోధ్యకాండ చివరిలో అనసూయమ్మ దగ్గర సీతమ్మ చెప్పినటువంటి విషయాలతో కలిపి సీతారామ కళ్యాణాన్ని పరిశీలిస్తే దానికి ఒక సమగ్రత ఏర్పడుతుంది. చాలా చోట్ల సీతారామ కళ్యాణం అంటే రాముడు శివధనుర్భంగం చేశాడని వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, ఇమాయోగే వేపనే తొలనే పివా అన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువ పెట్టలేకపోయారు. ఒక నరుడు, సామాన్యమైనటువంటి మనుష్యుడు రాముడు దీన్ని ఎక్కువ పెడతాడా? పైగా పరిహాసం ఆడాడు. త్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా. ఈ ధనస్సుని పట్టుకుంటాడా? పైకెత్తుతాడా? దీనికి వింటినారి కడతాడా? ఆకర్ణాంతం లాగుతాడా? ఎక్కువ పెడతాడా? ఒక మనుష్యుడు. ఈ రాముడి వల్ల ఏమవుతుంది? అది సాధ్యమే? రాముడిని చెయ్యగలడా అన్నాడు. విశ్వామిత్రుడికి తెలుసు రాముడు పరబ్రహ్మము, నరుడిగా నడయాడుతున్నాడు ఈ లోకంలో. అందుకని ఆయన ఏమీ తెలియని వాళ్ళ ఆయన ప్రవర్తించాడు. తెలియని వాడిలా ఎందుకు ప్రవర్తించాలి అంటే రాముడు ధర్మమూర్తి. రాముణ్ణి పిలిచి, రామా శివధనస్సు ఎక్కుపెట్టబోయి నీకు శక్తి ఉంది, నీకు పిల్లనిస్తారు, సీతమ్మతో పెళ్ళవుతుంది అన్నారు అనుకోండి. వెంటనే రాముడు అంటాడు, గురువుగారు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో మా నాన్నగారు కదా నిర్ణయించవలసింది, నేను శివధనస్సు ఎక్కుపెట్టి పిల్లని స్వతంత్రించి పెళ్లి చేసుకోవడం ఏమిటని చెప్పలేదు. చెప్పకుండా ఒకసారి చూడు అన్నాడు. రాముడు ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామిహపాణినా యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పివా అన్నాడు. గురువుగారు ఈ ధనస్సు గొప్ప ధనస్సు, చాలా శ్రేష్టమైన ధనస్సు. నేను క్షత్రియుణ్ణి కదూ, ఈ ధనస్సు చూస్తే నాకు ఎంతో ముచ్చటగా ఉంది. నాకు ఒక్కసారి ముట్టుకోవాలని ఉంది, పట్టుకోవాలని ఉంది, ఎక్కువ పెట్టాలని ఉంది.
గురువుగారు మీరు అనుమతిస్తే ముట్టుకుంటాను. మీరేమన్నారు? వత్స రామ ధనుపస్య ఇది రాఘవమబ్రవీత్. రామ ధనస్సు చూడు అన్నారు. మీరు నన్ను ముట్టుకొమ్మనలేదు, ఎక్కువ పెట్టమనలేదు. గురువు గారి ఆజ్ఞని ఉల్లంఘించి నేను చేయను. మీరు నన్ను ముట్టుకోమంటారా, పట్టుకోమంటారా, ఎక్కువ పెట్టమంటారా అని అడిగాడు. విశ్వామిత్రుడికి తెలుసు రాముడు ఎక్కువ పెట్టగలరుడిగా ఉన్నాడు, శివధనస్సు ఎక్కువ పెడతాడు అని. అందుకనొక మాట అన్నాడు, భగవన్ దృష్ట వీర్యోమే రామో దశరథాత్మజ అత్యద్భుతమకించ అతర్కితమిదమ్య. విశ్వామిత్రుడిని గురువుగారిని పిలిచేటప్పుడు ఎంత గొప్పగా పిలిచాడో అది రామాయణ భాష. భగవన్ అన్నాడు. గురువుకి పరబ్రహ్మమునకు తేడా లేదు. మన కళ్ళ ముందు పరబ్రహ్మం కరచరణాదులతో నడవదు. కరచరణాదులతో నడిచి వెళ్ళిన పరబ్రహ్మమే గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో గారు వెళ్ళాడు. శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి పిల్లనిస్తాను అని నేను నిర్ణయం చేసుకున్నాను. ఈమె నా కుమార్తె కాబట్టి నేను ఇప్పుడు కన్యాదానం చెయ్యాలి. రామ నీకు సీతమ్మనిచ్చి కన్యాదానం చేస్తానన్నాడు. అంటే రాముడు అన్నాడు, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతి ప్రభో. అందుకే ఇప్పటికీ ఇంట్లో వివాహం జరిగితే సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వెయ్యవద్దు అంటారు. రాముడు ఒక నరుడిగా ధర్మాన్ని నిర్ణయించాలి. కాబట్టి దీయమానాం నతుతదా ప్రతిజగ్రా. నాన్నగారికి కబురు చేయండి, మా నాన్నగారు వస్తారు. మా నాన్నగారు వచ్చి ఆయన మీతో మాట్లాడి పెద్దలందరూ కూర్చుని చర్చించుకుని వారు అంగీకరిస్తే అప్పుడు ఆమెను నేను భార్యగా స్వీకరిస్తానన్నాడు. వెంటనే వేగంగా గుర్రాల మీద వెళ్ళగలిగినటువంటి దూత గొప్పగా ప్రయాణం చేస్తే ఆ రోజుల్లో మిథిలా నగరం దగ్గర నుంచి అయోధ్యా నగరానికి చేరగలిగారు. తీసుకోడు, మీ అనుమతి ఉండాలి. మీరు ఆమెను కోడలుగా తీసుకుంటాను అంటే రాముడు పాణిగ్రహణం చేస్తాడు. మీరు అంగీకారంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ప్రధానం. మనకి నిజానికి సుముహూర్తానికి ఏది ప్రధానము అంటే వధూవరులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడం ప్రధానం. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అన్నది చేసి 21 తరాలు తరించడానికి కుమార్తె ఆమె నుండి అర్ధముగా ప్రభవిస్తున్నారు. అందుకే ఆమె ధర్మపత్ని. ఈమెను నీకు ధర్మపత్నిగా ఇస్తున్నాను, స్వీకరించు. ఈమె పతి